జయప్రకాష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీ నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తమ్ముళ్ళని, మహిళల్ని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వికసించాలి, తల్లడిల్లిన తెలుగు హృదయం ఉపశమించాలి, తెలుగు ప్రజలందరికీ సామరస్యంగా ఈ వేళన సంక్షోభానికి ఓ మంచి పరిష్కారం కావాలి. ఓ గల్లీలో ఓ మాట, మరో ఢిల్లీలో మరో మాట కాకుండా ఒకళ్ళ మంచి మరొకళ్ళకి చెడు కాకూడదు, ఒకళ్ళు కంట కన్నీరు మరొకరికి పన్నీరు కాకూడదు, ఒకరి వేళ్లతో మరొకళ్ళు కళ్ళు పొడుచుకోకూడదు, అందరి ఉమ్మడి భవిష్యత్తు కావాలని ఓవేళ్లూరుతో వచ్చినటువంటి వేలాది మంది యువతకి, మహిళలకి, లోక్సత్తా పార్టీ సభ్యులకి, మద్దతుదారులకి నా గుండె లోతుల్లోంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన వాళ్ళు ఒక అద్భుతమైన మాట పెట్టారు. అబద్ధాల ఆట కట్టించరా, నిజాన్ని నిద్ర లేపరా, ఓరి సోదరా, ఏల వేయరా అని చెప్పని. వేయండి ఎలా. తెలుగు ప్రజల చరిత్రలో ఈవేళ సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుంది. ఏళ్ల తరబడి కేవలం రాజకీయ ఎత్తుగడలుగా, ఎన్నికల ఎత్తుగడలుగా తాము, తమ కుటుంబాలు ప్రజల్ని దోచుకోవడానికి మార్గాలుగా ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో గందరగోళపరిచి విద్వేషాల్ని, అసూయల్ని రెచ్చగొట్టి భయాన్ని, ఆందోళనని పెంచి పబ్బం గడుపుకున్నారు ఇప్పటిదాకా అబద్ధాలతో. ఇక అబద్ధాల కాలం చెల్లింది. నిజాన్ని నిద్ర లేపండి మీరంతా. తెలంగాణలో గుండె తల్లడిల్లితే కోస్తాంధ్రలో కన్నీరు కార్చాలి. అది లోక్సత్తా సిద్ధాంతం. కోస్తాంధ్రకి నష్టం జరిగితే రాయలసీమ స్పందించాలి. అది లోక్సత్తా అభిమతం. రాయలసీమలో వెనుకబాటుతనం ఉండి యువత బాధపడుతుంటే తెలంగాణ వాళ్ళ బతుకులను గురించి వేదన పడాలి. అది లోక్సత్తా పోరాటం. ఈవేళ సోదరులు చెప్పారు, ఎట్లాగొట్లా ఎన్నికల్లో ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి తాము, తమ కుటుంబాలు దేశాన్ని తెగబడి దోచుకోవాలన్న కోరిక తప్ప అందరికీ న్యాయం జరిగేట్టుగా సామరస్యంగా పరిష్కారాన్ని ఎట్లా ఇద్దాం, అందరి ఆకాంక్షను ఎట్లా నెరవేరుద్దాం, తెలుగు ప్రజలు, తల్లడిల్లిన తెలుగు ప్రజలు తలెత్తుకుని బతికే ఏర్పాట్లు ఎట్లా చేద్దామన్న ఆలోచన ఏ కోశానా లేదు. శాసనసభ సాక్షిగా 4.5 సంవత్సరాలుగా మీరు చూశారు. ఒక్కనాడు సభ జరిగిన పాపాన పోలేదు. 1,62,000 కోట్ల రూపాయలు 2013-14 సంవత్సరంలో బడ్జెట్ ని ప్రతిపాదిస్తే 1,62,000 కోట్ల రూపాయలు. సోదర, ఎన్ని సున్నాలున్నాయి చెప్తారా ఎవరన్నా? 1,62,000 కోట్లు ఎన్ని సున్నాలున్నాయి? ఏమ్మా లెక్కలు చేసిన గృహిణులు చెప్తారా ఎవరన్నా? కాలేజీ కుర్రాళ్ళు చెప్తారా? 162 తర్వాత 10 సున్నాలున్నాయి. మనం ఊహించనన్ని సున్నాలు, ఊహించనంత మొత్తం అది రాష్ట్ర శాసనసభలో మన డబ్బుని ఖర్చు కోసం పెడితే బడ్జెట్ పద్ధతిలో 162,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 162 సెకండ్ల పాటు కూడా శాసనసభలో చర్చ జరగలేదు. ఎందుకంటే జనానికి మంచి చేస్తే, ప్రజల పన్నుల డబ్బు సద్వినియోగం చేస్తే, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో అనుకున్న పని నిజాయితీగా జరిగితే వాళ్ళకు ఓట్లు రావు, వాళ్ళ కోట్లు పండవు. వాళ్ళకు కావలసింది అది కాదు. వాళ్ళు కోట్లు దోచేసుకోవాలంటే
ఓట్లు రాల్చుకోవాలని చెప్పంటే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో మాత్సర్యాన్ని సృష్టించాలి. అన్నకి తమ్ముడికి మధ్య తగవు తీసుకురావాలి. కొందరికి మోదం, కొందరికి ఖేదం కావాలి. కన్నీళ్లు కార్చాలి. ఒకరి వేళతో ఒకరు కన్ను పొడుచుకోవాలి. అప్పుడు వీళ్ళ దుర్మార్గాన్ని పట్టించుకోరు, వీళ్ళ అవినీతిని పట్టించుకోరు, వీళ్ళ సామ్రాజ్యాలను పట్టించుకోరు, వీళ్ళ కుటుంబ రాజకీయాన్ని పట్టించుకోరు, వీళ్ళ కుల రాజకీయాన్ని పట్టించుకోరు, వీళ్ళ పెత్తందారు స్వభావాన్ని పట్టించుకోరు. ఇది ఈవేళ ఈ రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి రాజకీయం. ఈవేళ జనవరి 18, 2014 సంవత్సరంతో తెలుగునాట ఈ దుర్మార్గపు రాజకీయానికి సమాధి కట్టబడుతోంది. ఆ సంకేతాన్ని రాష్ట్ర నలుమూలల్లో చాటండి. మీ అందరి ప్రతినిధిగా ఈ దేశంలో మౌలికమైన రాజకీయ మార్పు కావాలని 18 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం జరిపిన ఉద్యమానికి ప్రతినిధిగా, ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు, 100 మంది ఎంపీలు ఉన్న పార్టీలు కూడా సాధించిన విజయాల్ని మీ అందరి అండతో, తెలుగు ప్రజలందరి మద్దతుతో ఈ దేశంలో సాధించినటువంటి ఒక నేతగా సగర్వంగా చెప్తున్నా. ఈవేళ శాసనసభలో మాట వరుసకేమన్నా అడ్డు తగలాలని ప్రయత్నం తప్ప అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇది జరగాలి అని మనసును అనుకునేది ఏమన్నా ఉంటే ఈవేళ లోక్సత్తా చేసిన ప్రతిపాదన, ఈవేళ లోక్సత్తా చూపిన పరిష్కారం, అది తప్ప తెలుగు ప్రజలకు మరో పరిష్కారం లేదు. అన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది. అందుకే చెప్పారు వేమన పద్యంలో, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అని చెప్పారు. కంచు బ్రహ్మాండంగా మోగుతుంది, విలువ లేదు. వెలగట్టడం తప్ప విలువ లేదు. బంగారానికి అపారమైన విలువ ఉంది, కానీ బంగారం మోగదు. మీరెంత గట్టిగా కొట్టినా కూడా మోగదు. ఈవేళ ధ్వని కాలుష్యం ఎక్కువైపోయింది మన తెలుగునాట కానీ భారతదేశంలో కానీ. అబద్ధాలు రాజ్యం వెళుతున్నాయి. అబద్ధాలు కేవలం నోట్లోంచి వచ్చే అబద్ధపు మాటలు మాత్రమే కాదు, అబద్ధపు రాజకీయం, అబద్ధపు తీరులు, అబద్ధపు ప్రమాణాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు వాగ్దానాలు. ప్రజల్ని మోసం చేయడం అంటే ఏదో రకంగా మీడియాను ఆకట్టుకుని, ఏదో రకంగా ప్రజల మనసుల్లో భయాందోళనలో, ఆగ్రహావేశాలను సృష్టించి ఆ ద్వేషాన్ని ఓటు బ్యాంకులుగా మలుచుకుని దేశాన్ని కొల్లగొట్టేయాలని చెప్పని రకరకాల పార్టీలు విన్యాసాలు చేస్తున్నాయి ఈ దేశంలో. కానీ ఎల్లకాలం నిజాన్ని దాటిపెట్టలేరు. అందుకే మన వాళ్ళు అద్భుతమైన శీర్షిక పెట్టారు, అబద్ధాల ఆట కట్టించరా, నిజాన్ని నిద్ర లేపరా, ఓరి సోదరా, ఏల వెయ్యరా, దేశాన్ని కాపాడుకోరా అని చెప్పని. ఈవేళ దేశంలో ఓటర్ల జాబితాలు ప్రక్షాళనైంది 90%. ఒకప్పుడు 40-50% పట్టణ ప్రాంతాల్లో దొంగ ఓట్లు, లేకపోతే 64 ఓట్లు లేకుండా ఉండేది. ఈవేళ చాలా మేరకు ప్రక్షాళన అయినాయని చెప్పంటే 100కి 100 పాళ్ళు అది లోక్సత్తా ఉద్యమం, లోక్సత్తా పార్టీ కృషి వల్ల, పోరాటం వల్ల. ఆర్భాటాలు చేయలేదే, ప్రచారం కోసం ఆరాట పడలేదే. ఈ దేశం మారాలి, మౌనంగా దానిలో యోధులంగా పోరాటం చేయాలని కోరుకున్నామే. అది మా పాపమా? అందుకు శాపమా? ఈవేళ నేరస్తులు రాజకీయం నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఆర్డినెన్స్ల మీద ఆర్డినెన్స్లు వస్తున్నాయి. ఈ దేశంలో వ్యవస్థ మార్పుకి నాంది వచ్చింది. ఒక చట్టమే వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేసేవాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా వాడి నేర చరిత్ర చెప్పాలి, వాడి వివరాలు చెప్పాలని చట్టం వచ్చింది. చెప్పంటే ఎప్పుడో 1999లో లోక్సత్తా నాడు వేసిన పునాది, ఆ తర్వాత చేసిన పోరాటం. సగర్వంగా చెప్తున్నా, అతి తక్కువ ఖర్చుతో ఆ పని సాధించాం. ఒక చట్టాన్నే తీసుకొచ్చాం, అతి సులువుగా తీసుకొచ్చాం. హడావుడి చేయలేదు, ఆర్భాటం చేయలేదు, లక్షల మందిని తరలించలేదు, కోట్లు ఖర్చు పెట్టలేదు, మీడియా ప్రచారం లేదు. కానీ ఈ దేశానికి మార్పు తీసుకొచ్చాం. ఏం కావాలో తెలుసుకోవాలి. మీడియా ప్రచారం కావాలా? ఈ దేశంలో కావాల్సిన మార్పు కావాలా? ఏం కావాలి మనకి?
తెహల్కా కుంభకోణం తరువాత దాన్ని ఒక అవకాశంగా తీసుకుని దేశంలో పార్టీలన్నింటినీ ఒక్క త్రాటి మీద నడిపించి ఒక్క ఎంపీ కూడా లేకుండా, ఆనాడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా దేశంలో పార్టీలన్నింటినీ ఒక త్రాటి మీద నడిపించి తెహల్కా కుంభకోణం నేపథ్యంలో ఏకగ్రీవంగా ఈ దేశంలో 2003లో నిజాయితీ రాజకీయం కోసం నిజాయితీగా నిర్వహించే చట్టాన్ని తీసుకొచ్చిన ఖ్యాతి 100% లోక్ సత్తాది. ఈవేళ లోక్ సత్తా పార్టీ కానీ ఆప్ కానీ నిజాయితీగా రాజకీయం చేయాలని కోరుతున్న మరికొందరు కానీ నిజాయితీగా రాజకీయానికి ఒక వేదిక దొరికింది అంటే 2003లో ముందు చూపుతో లోక్ సత్తా తీసుకొచ్చినటువంటి ఆ చట్టం. దానికి ఏ ఆర్భాటాలు లేవు, దానికి ఎవరికి అసౌకర్యం కలిగించాల, ఎవరిని బూతులు తిట్టిపోయేలా ఈ దేశంలో మార్పు కోసం రాజీ లేని పోరాటం చేసి నిజమైన మార్పు తీసుకొచ్చాం, అబద్ధాలు కాదు. అన్నీ ఉన్న నాకెప్పుడు కూడా నెమ్మదిగానే అడిగమణిగి ఉంటుంది. అణిగమణిగే ఉన్నాం, ఎగిరి పడ్ల విస్తరాకులాగా, ఖాళీ విస్తరాకులాగా. ఈ దేశంలో స్థానిక న్యాయాలయాల చట్టం అది సరిగ్గా అమలు కావాలే కానీ ప్రతి ఆడపడుచుకి రక్షణ ఉంటుంది. వాడు చిన్న తప్పు చేసినా సరే, ఓ బస్సులోనో ఓ రైల్లోనో ఓ వీధిలోనో బస్ స్టాప్లోనో ఆడపిల్ల పట్ల వెకిలి చేష్టలు చేస్తే మానభంగాల దాకా హత్యల దాకా చూడవలసింది. తప్పు జరగగానే ఖచ్చితంగా 2 రోజుల్లో ఇదిగో వీడు నేరం చేశాడు, ఇదిగో శిక్ష అనే వాతావరణం కోసం ఆనాడు తీసుకొచ్చాం. 2009లో ఆ చట్టం వచ్చింది, స్థానిక న్యాయాలయాల చట్టం. అమలు కాకుంటే ఈ దుర్మార్గం వల్ల, ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళ దోపిడీ వల్ల, ముందు చూపలేని తనం వల్ల, ఓట్ల మీద ఉన్న చూపు ఈ మహిళల రక్షణ మీద లేకపోవటం చేత అమలు మనమే చేద్దాం. వీడేంటి చేసేది బోడి? మనమే వచ్చి బాధ్యత తీసుకుని ప్రజల మద్దతు పొంది మనం అమలు చేద్దాం. ప్రతి ఆడపిల్లకి రక్షణ ఇద్దాం ఈ దేశంలో. ఒకప్పుడు కేబినెట్ సమావేశం కావాలంటే సుమారుగా ఇట్లాంటి సమావేశం అవసరం అయ్యేది, బహిరంగ సమావేశం లాగా ఉండేది. 98 మంత్రుల రాష్ట్రాలు ఉన్నాయి, 98 మంది మంత్రులు. అంజయ్య గారిని వచ్చి చెప్తారు, ఎవడో మంత్రి పోయి ఏదో అరుస్తున్నాడు అంట, సార్ అది కావాలి ఇది కావాలని చెప్పని. ఆయన అనుకున్నాడు వీడు పదవి కోసం వచ్చిన ఎమ్మెల్యే అనుకుని, సర్లేవయ్యా నిన్ను కార్పొరేషన్ చైర్మన్గా చేసేస్తాను అంట. లేదు సార్ మేము మంత్రిని అన్నా అంట ఆయన. పాపం ముఖ్యమంత్రి గారికే గుర్తురాలి, 90 మంది మంత్రులు ఏం గుర్తుంటాయి? ఎలా ఏ మనిషికైనా పాపం అందులో 1,00,000 పనులు ఉంటాయి ముఖ్యమంత్రి అంటే. అలాంటి పరిస్థితిని మార్చి ఎంతో కొంత హుందాతనం పరిపాలనలో ప్రభుత్వం రావాలని చెప్పని 91వ రాజ్యాంగ సభను తీసుకొచ్చాం. 2003 సంవత్సరంలోనే 11 ఏళ్ల క్రితమే లోక్ సత్తా తీసుకొచ్చింది. దానివల్లనే ఈ జంబోజెట్ కేబినెట్ అంతరించినాయి, ఈవేళ కేబినెట్ కుదించాల్సి వచ్చింది. అంతేకాదు ఆనాడు మీకు గుర్తుందా, పార్టీలు మార్చాలని చెప్పంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి పార్టీకి, పొద్దున్న ఒక చోట ఉంటే మధ్యాహ్నం ఇంకో చోట ఉంటే సాయంత్రం ఇంకో చోట. పార్టీలు అదేమంటే స్ప్లిట్ అయిపోయిందని చెప్పి అంటారు, వేరే గూటికి వెళ్ళిపోయామని చెప్పి అంటారు. ఇప్పుడు చూసారా, పార్టీని మార్చాలంటే రాజీనామాలు చేసి జనం ముందుకు పోవాల్సి వస్తుంది. చూసారా, మీరు గమనించారా ఈ సంగతి? పార్టీ మార్చాలంటే రాజీనామా తప్పదు. ఎందుకు వచ్చింది? 91వ రాజ్యాంగ సవరణలో పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని బలోపేతం చేయించింది లోక్ సత్తా ఉద్యమం చేసిన పోరాటం అది. లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ లో పదవులను అమ్మకానికి పెట్టిన బీహారుల్ని అది సాధ్యం కాకుండా చేసింది లోక్ సత్తా ఉద్యమం చేసిన పోరాటం. రాజ్యాంగ సవరణని తీసుకొచ్చాం. స్వర్గీయ వర్గీస్ కురియన్ మీలో చాలా మంది ఉంటారు. నేను చాలా ప్రేమించిన, భారతదేశంలో నేను గౌరవించి ప్రేమించి వారి బాట నడవాలని కోరుకున్న 3 మహనీయుల్లో స్వర్గీయ వర్గీస్ కురియన్ ఒక ఆయన. అమూల్ సహకార సంఘం దగ్గర నుంచి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ దగ్గర నుంచి, గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి, ఎన్డీడీబీ చైర్మన్ దాకా దేశంలో పాల విప్లవానికి, క్షీర విప్లవానికి నాంది పలికి కోట్లాది మంది రైతులకి భరోసానిచ్చి వాళ్ళ కాళ్ల మీద పెట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ వర్గీస్ కురియన్. వాళ్ళకేం పదవులు లేవు ఆయనకేమి, ఆయన ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికల ఆయనకేం అధికారం రాలా. అధికారాన్ని బట్టి కాదు మనిషిని అంచనా వేయవలసింది. ఏం సాధించాడు? చచ్చిపోయాక కూడా వచ్చే 50 ఏళ్లకో 100 ఏళ్లకో ఈ జాతికి, ఈ బిడ్డలకి, భారతదేశంలో ఉన్న కోటాను కోట్ల బిడ్డలకి ఏమి సాధించాడన్నది గొప్పది. ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. ఆయన నాకు అత్యంత, నేను బాగా ప్రేమించిన వ్యక్తుల్లో ఒకడైనా, అదే సమయంలో నాకు సన్నిహిత మిత్రుడు, నా అదృష్టం.
నేను అభిమానించి గౌరవించి ప్రేమించే మనిషే నాకు ఆప్తమిత్రుడు కావడం. ఎప్పుడు నాతో ఆయన తప్పన పడేవాడు. జయప్రకాష్ గారు, ఏదో రకంగా మనం సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వకపోతే, సహకార సంఘాల అధికార పార్టీలకో రాజకీయ పార్టీలకో రాజకీయ కార్యకర్తలకో వాళ్ళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతే రైతులు నష్టపోతున్నారు, ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు, వినియోగదారులు నష్టపోతున్నారు, వీళ్ళ బతుకులన్నీ సమాధి అయిపోతున్నాయి. దేశం ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వం వచ్చిన దేశం ఇట్లానే ఉంది, దీన్ని మార్చాలి అని నిరంతరం పోరాడిన మనిషి. నేను గర్వపడుతున్నాను. అది వచ్చేనాడు కురియన్ గారు చనిపోయినాడు, కానీ దానికి పునాది వేస్తున్నాడు, కానీ బతిక ఉన్నాడు. ప్రతిక్షణం ఆయనకి ఏం జరుగుతుందో చెప్పాను. 2012 డిసెంబర్లో 97వ రాజ్యాంగ సవరణ వచ్చి ఈ దేశంలో సహకార సంఘాలకి రాజ్యాంగబద్ధంగా హక్కుల్నిచ్చి ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేసి స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణ వచ్చింది. నేను సగర్వంగా చెప్తున్నాను, కోటాను కోట్ల మంది రైతులకి, చేనేత కార్మికులకి, సహకార సంఘాల సభ్యులకి, గృహ నిర్మాణ సంస్థల సభ్యులకి మీ అందరికీ విముక్తి లభించింది. నిలబడండి ధైర్యంగా. ఈ ప్రభుత్వాలు పార్టీల బానిసత్వంలో మగ్గిపోబకండి. కోట్ల మంది మీ ఆర్థిక భవిష్యత్తును ఎంచుకోండి. దానికి కారణం 97వ రాజ్యాంగ సవరణ లోక్సత్తా తీసుకొచ్చింది. నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా. 50 ఏళ్ల తర్వాతైనా సరే ఎప్పుడు సహకార సంఘాల పరిస్థితి మలుపు తిరిగింది, ఎప్పుడు చరిత్ర మారింది, కేవలం రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్కో ప్రభుత్వంలో అధికారులు ఉన్నవాడుకో అణిగి ఉండేటువంటి పరిస్థితి నుంచి తలెత్తుకుని ధీమాగా పోటీలో పాల్గొని తలెత్తుకుని తమ సభ్యుల ప్రయోజనాలను కాపాడడం కోసం రైతులకి, వినియోగదారులకి, చేనేత కార్మికులకి, వృత్తి పనివారులకి, వారందరి బతుకులకు బాగుపడటం కోసం ఎప్పుడు ఏర్పాటైంది చట్టం అని చెప్పంటే అది లోక్సత్తా తీసుకొచ్చిన చట్టం 2012లో రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది రాజ్యాంగ సవరణ. పాలనా సమాచార హక్కు లోక్సత్తా పట్ల ఈ దేశానికి ఉన్న గురి వల్ల వీళ్ళు ఏం చేసినా ఆలోచించి చెప్తారు. తొందరపాటు ఉండదు, అహంకారం ఉండదు, దూరదృష్టి ఉంటుంది. దేశ భవిష్యత్తు పట్ల, సమాజంలో ఉన్న వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం అన్నవాళ్ళు. ఏదో ఈ పూట పబ్బం గడపడం కోసం చెప్పని హడావుడి చేసేవాళ్ళు కాదు, వ్యవస్థను చిందరవందర చేసేవాళ్ళు కాదు, అరాచకత్వాన్ని సృష్టించేవాళ్ళు కాదు. దేశ భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో భరోసాగా ఉంటుందన్న విశ్వాసంతో అందరూ కలిసి వచ్చారు. కాబట్టే ఆ చట్టాన్ని లోక్సత్తా, ఎంకేఎస్ఎస్ సాధించగలిగినాయి. ఈవేళ 10 లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు. ఇంకా మరింత ఉపయోగపడాలి. అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయగలగాలి. ఆ మార్గాన్ని ఏర్పరిచింది సగర్వంగా మనమంతా చెప్పుకోవాలి లోక్సత్తా. దేశంలో అన్ని వ్యవస్థలు పతనమైన న్యాయ వ్యవస్థ కూడా దానికి అతీతం కావటం లేదు. మనమంతా రాజకీయాన్ని తిట్టిపోస్తుంటే అధికార యంత్రాంగం అట్లనే ఉంది, న్యాయ వ్యవస్థ అట్లనే ఉంది. ఇది పద్ధతి కాదు, మార్చాలని చెప్పని 120వ రాజ్యాంగ సవరణ ఇవాళ పార్లమెంట్ ఉన్నది, పార్లమెంట్ ముందున్నది, త్వరలో చట్టం కాబోతున్నది. న్యాయమూర్తుల నియామకం కోసం అక్రమంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని, ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులతోనే కూర్చుని ఆ తీర్పు రాసింది నాకు ఆప్తమిత్రుడు స్వర్గీయ జేఎస్ వర్మ, మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆ తీర్పు ఇచ్చింది ఆయనే పొరపాట్లు చేశామని గుర్తించి స్వర్గీయ జేఎస్ వర్మ, జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ విఆర్ కృష్ణయ్యతో కూర్చోబెట్టి ఇది కాదు న్యాయమూర్తుల నియామకం కోసం చెప్పని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి దాన్ని పార్లమెంట్ లో ఏకగ్రీవంగా రాజ్యాంగ సవరణ 120 సవరణ సాధిస్తున్నాం. వచ్చే కొద్ది వారాల్లోనే బహుశా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోక్సభ రద్దు కాకుండానే ఈ 120 రాజ్యాంగ సవరణ వస్తుంది. లోక్సత్తా సాధించిన, ఇప్పుడు సాధిస్తున్న గొప్ప విజయం ఆ 120 రాజ్యాంగ సవరణ. పూజీస్ పెట్టడం వచ్చి అందరూ హడావిడి చేశారు. కానీ ఇక ముందు ఇలాంటి జరగకుండా, సహజ వనరుల్ని పందారం చేయకుండా, లంచాల మింగి ఇష్టం వచ్చినాడికి ఇవ్వకుండా, దేశ సంపద దోచుకోకుండా ఉండాలని చెప్పంటే వచ్చిన లైసెన్సులు రద్దు కావాలి, 100 కోట్ల లంచాలు ఇచ్చి వాళ్ళు మునిగిపోవాలి, ప్రభుత్వానికి బుద్ధి రావాలి, సహజ వనరులకు పోటీ ఇవ్వాలని చెప్పని గట్టిగా ఆలోచించి లోక్సత్తా నాయకత్వాన్ని ఇచ్చి మనకున్న జేఎం లింగో దగ్గర నుంచి దేశంలో మహామౌలందరినీ కలిపి సుప్రీంకోర్టుకు వెళ్లి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 122 2G లైసెన్సుల్ని రద్దు చేయించింది లోక్సత్తా. సగర్వంగా చెప్తాం. ఈవేళ వనులు గాని, గనులు గాని, భూములు గాని ఇష్టం వచ్చినట్టు పందారం చేసే అవకాశం లేకుండా కనీసం భవిష్యత్తులో నా దేశ సంపదను రక్షిస్తున్నాము అని చెప్పంటే ఆనాడు మనం తీసుకొచ్చిన తీర్పు, దానివల్ల వచ్చిన పర్యవసానాలు.
నేను కొన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే అన్ని ప్రస్తావిస్తే సమయం లేదు. ఒక్క పెట్రోల్ బంకుల్లో తూనికల్లో మోసం లేకుండా ఉండేందుకు లోక్సత్తా చేసిన పోరాటం వల్లనే, ఒక్క పెట్రోల్ బంకుల్లో తూనికల్లో మోసం లేకుండా చేయడం కోసం లోక్సత్తా చేసిన పోరాటం వల్లనే పాత్రికేయులకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి. ఈ ద్వారా ఇప్పటికి దేశంలో దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయల పెట్రోలు డీజిల్ ప్రజలకు ఆదా అయినాయి. మోసం అరికట్టబడింది. 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం 4 రోజుల పాటు కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి దుర్మార్గపు ఆంక్షల వ్యవసాయోత్పత్తుల్లో తీసేయాలి. ధాన్యానికి రేటున్న అమ్ముకోలేని దుర్గతి పోవాలి. రైతులకి స్వేచ్ఛా న్యాయం జరగాలని మనం పోరాడితే భుజాల మీద 10-15 కేజీల బరువు, చిన్న బరువే, అంతకంటే ఎక్కువ మోయలేం కాబట్టి మనం అంతా కూడా దాన్ని తీసుకెళ్తే పాదయాత్రలు చేస్తే కేవలం ఆ ఉద్యమానికి ఒక్క సీజన్లో, ఒక్క పంటలో, ఒక్క వెరైటీ ధాన్యంలో 3,600 కోట్ల రూపాయల రైతులకి వెంటనే 10 రోజుల్లో ఆదాయం వచ్చేట్టు చేసింది లోక్సత్తా ఉద్యమం, లోక్సత్తా పార్టీ. మాటలు కాదు, దీర్ఘకాలిక దృక్పథంతో చేతలు. ప్రజల్లో విభజనలు, ద్వేషం కాదు, దూరదృష్టితో భవిష్యత్తు పట్ల ధైర్యం, మమకారం. అసూయని పెంచడం కాదు, అన్ని వర్గాల మధ్య సమన్వయాన్ని సాధించటం. అందుకే ఈవేళ ఇంతటి జటిలమైన తెలంగాణ సమస్య ఒకళ్ళొకళ్ళు తుప్పరబట్టుకుని, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని, ఆగ్రహాన్ని పెంచి అందరం కలిసి ఎలా బతుకుతాం రేపు పొద్దున, ఎన్ని రాష్ట్రాలైనా పర్వాలేదు, మన పిల్లలకు భవిష్యత్తు ఎట్లా ఇద్దాం, ఉపాధి ఎట్లా ఇద్దాం, ఆ విషయం గురించి ఆలోచించకుండా వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎట్లా తెచ్చుకుందాం, మన కొడుకులకి కూతుళ్ళకి ఎట్లా అధికారాన్ని కట్టబెడదాం, ఈ దోపిడీని ఎట్లా కొనసాగిద్దాం, ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేద్దాం అన్నదే రాజకీయంగా నడిచినటువంటి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 2009లో ఒక పార్టీ 1,150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎమ్మెల్యేలు పెట్టిన ఖర్చు కాకుండా, శాసనసభ్యులు స్థానికంగా పెట్టిన ఖర్చు కాకుండా, వాళ్ళ పార్టీ నాయకుడి చేతుల్లోంచి ఖర్చు అని డబ్బు చెప్తాను. 1,150 కోట్ల రూపాయలు ఒకే ఒక్క పార్టీ పెట్టింది. వాళ్ళంతా ఖర్చు పెడితే మేం తగ్గామా అని చెప్పని వారికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మరో పార్టీ 900 కోట్ల రూపాయలు కేంద్ర స్థాయి నుంచి ఖర్చు పెట్టింది. రాజకీయాన్ని వ్యాపారంగా ఎన్ని 100 కోట్లు సంపాదిస్తే వాడంతగా పదోకర్హుడుగా అనే రీతిలో మార్చేసి ఎన్నికైతే దోపిడీగా మార్చేశారు ఈ రాష్ట్రంలో. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా. ఇప్పటికైనా దీని నుంచి బయటపడాలన్నా వద్దా? ఇదే కొనసాగాలంటే తమ్ముళ్ళు చెప్పండి, ఇదే కొనసాగాలి. ఈ రాజకీయం బాగుంది, ఈ కులాల పేరుతో, ఈ కుటుంబాల పేరుతో ఈ పార్టీలకే ఓట్లేసి భవిష్యత్తులో బానిసత్వాన్ని కొనసాగిద్దాం, కొని తెచ్చుకుందాం. ఈ సభల్లోకి వాళ్ళు రావటం మన బతుకుల లక్ష్యం. ఎవడెందుకు వచ్చి ఏం చేశాడో మనకు అర్థం కాదు, వాడు ఏం ఉద్ధరించాడో మనకు తెలియదు, కానీ వాళ్ళు రావటం మన లక్ష్యం. వాళ్ళ కోసం మన బతుకులు చెప్పినట్టయితే, ఈ మాటనే గనక తెలుగు ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కోరుకున్నట్టయితే లోక్సత్తా ఈ వేళ అస్త్ర సన్యాసానికి సిద్ధంగా ఉంది. తెలుగు ప్రజలకి ఈ రాజకీయమే కొనసాగాలా, ఈ ద్వేషమే కొనసాగాలా, ఈ మోక్షత్వమే కొనసాగాలా, ఈ విభజించి పాలించే తీరే కొనసాగాలా, ఈ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేదే కావాలా? సామాన్యుల బిడ్డల భవిష్యత్తుని సమాధి చేసి వాళ్ళ పిల్లల కోసం పునాదులు వేసిన రాజకీయం కొనసాగాలా, లేదా వ్యవస్థ మొత్తాన్ని లోతైన అవగాహనతో, సమాజం పట్ల అపారమైన అనురాగంతో, ఆర్తితో, దూరదృష్టితో, విజ్ఞతతో, ముందు చూపుతో సమాజం మొత్తాన్ని మార్చి లక్షలాది మంది యువతకు భవిష్యత్తు ఇచ్చే రాజకీయం కావాలా? తేల్చుకునే సమయం ఆసన్నమైంది. మేలుకోండి రాష్ట్రం నలుమూలన. ఇంకెంతకాలం సహిస్తారు దుర్మార్గాన్ని? ఇంకెంతకాలం ఈ కులం బారిట, ఈ ప్రాంతం బారిట, ఈ మతం బారిట, ఈ వివక్షల బారిట, ఈ వర్గాల బారిట పడతారు? ఎంతకాలం దోపిడీకి గురవుతారు? ఎంతకాలం మీ బిడ్డల బతుకులు నాశనం అవుతుంటే? ఇంతకు ముందే సభలో చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు మీలో కొంతమందికి సభలో ఉన్నది చూసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. విధిగా చూడండి. తెలుగు నాట ప్రతి కుటుంబంలో, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి రైతుకి చూపెట్టండి.
వాళ్ళ బతుకుల్లో ఏం జరుగుతుందో అర్థమయ్యేట్లు చేయండి. ఈ సంక్లిష్టమైన సమస్యలకి ఎంతటి నిజాయితీన పరిష్కారాలు ఉన్నాయో అదిగో అబద్ధాల ఆట కట్టించి నిద్రాన్ని నిద్ర లేపితే సమాజాన్ని ఎంత మార్చుకోవచ్చో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళండి. 7వ తరగతి చదివితే పేరుకి స్కూల్లో ఉన్నాడన్న మాటే కానీ, ఆ పాపకి 600 800 ఖర్చు పెడుతున్నారు నెలకని చెప్పన్న పేరే కానీ, శక్తికి మించి సామాన్య కుటుంబాలు, రిక్షా కార్మికులు, భర్త తాగుడికి మరిగిపోయి పూర్తిగా కుటుంబాన్ని నాశనం చేస్తుంటే పాపం కూలి చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని నా బిడ్డకు కన్నీళ్లతో ఇచ్చి నా బిడ్డన్నా బాగుపడాలని కోరుకుని నా తల్లి పంపిస్తుంటే నెలకి 700 రూపాయలు ఇస్తుంటే 7 తరగతుల్లో ఉన్న వాళ్ళకి కనీసం 1/3 అంటే అర్థమేంటి నాన్న అంటే తెలియదే. పిల్లలు తెలివితేటలు లాక్ కాదే. వాళ్ళకి తెలివందిస్తే మన పిల్లలు ఏమైపోతారన్న భయంతో వాళ్ళకి చదువు అందించకుండా నాశనం చేయబట్టే. రాజకీయం అంటే పరిపాలన అంటే ప్రతి బిడ్డకి పనికొచ్చే చదువుకోవటం కాదు వీళ్ళ దృష్టిలో. ప్రతి వాడిని ముష్టివాడిగా మార్చటం, తాత్కాలిక తాయిలానిచ్చి మోసం చేయటం, కులం మతం పేరుతో సమాజాన్ని విభజించటం, తలెత్తుకొని కాళ్ళు రేగేసి నిలబడటం కోసం కాదు. జలుబు పడిసెమ్మ వస్తే, దగ్గు వస్తే, చిన్న జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలంటే భయపడిపోయి ఈ రాష్ట్రంలో 100కి 25 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయట్లా. 108 ఉన్నా కూడా చిన్న జబ్బు అయితే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి, మనం అక్కడ భరిస్తాం. సర్కారు ఆసుపత్రులు చూసేవాడే లేడు. ఒకవేళ పొరపాటును చూసిన మందులకు వేరే ఖర్చు అవుతుంది, ఫోన్లే తగ్గిపోతుందని చెప్పి ప్రకృతి వదిలేసి కూర్చుంటున్నారు. దేవుడి మీద భారం వేస్తున్నారు. ఏడాదికి 3 లక్షలకు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులు అవుతున్నారు. ఆ కాగితాలు 4 గీసుకోవడానికి కూడా పరికరం 190 మందికి. ఎవరిని మోసం చేయడం కోసం ఇచ్చదు. ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి? 21వ శతాబ్దంలో 24 గంటల విద్యుత్తు కూడా ఇవ్వలేని ఈ దద్దమ ప్రభుత్వాలుంటే, ఈ దేశాన్ని దోచుకునే పాలనుంటే, ఈ దుర్మార్గ రాజకీయం ఉంటే 2014లో మా ఊళ్ళో కరెంట్ ఉండమే గగనంగా ఉండే పరిస్థితి వస్తే, ఓ పరిశ్రమ పెట్టుకోవడం అసాధ్యమైతే, ఉపాధి కల్పన లేకపోతే, కేవలం భూముల పందారాలు, గనుల పందారాలు చేసి ఫైళ్లలో సంతకాలు పెట్టి బదిలీలు చేసి కోట్ల మిగలమే రాజకీయం అయితే ఎట్లా యువతగా భవిష్యత్తు వస్తుంది? ఏ రకంగా ఉపాధి లభిస్తుంది? ఎలా బేదరికం పోతుంది? మంత్రాలున్నాయా చెప్పండి. పనికొచ్చే చదువు, వేతస్సులకు సంపించే చదువు, ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది, జేబులో ఖర్చు పెట్టుకున్న నమ్మకం, ఉపాధిని కల్పించేటువంటి పరిశ్రమలు, ఉపాధికి ధీమాగా అందుకుని తలెత్తుకుని హాయిగా బతికేటువంటి యువత, ఇవి లేకుండా ఎలా బేదరికం పోతుంది? ఇవి లేకుండా ఎలా మన ప్రజలను ఉద్ధరిస్తాం? ఇవి లేకుండా ఎలా కుల వ్యవస్థ పోతుంది? ఎలా కులం వచ్చిన వివక్ష పోతుంది? ఎలా ప్రాంతీయ అసమానతలు పోతాయి? కోటీశ్వరుడు కావాలా ఎల్లకాలం? మొగుడు తాగి పడుంటే ఇంటికొచ్చి తాగిన తర్వాత కూడా మటనో చికెనో పెట్టలేదని చెప్పి తంతుంటే, ఇదిగొచ్చిన ఆడపిల్లని తాగినవాడు ఏ అఘాయిత్యం చేస్తాడో ఆలి కూతురు అన్న తేడా కూడా లేకుండా అన్న భయంతో ఆ మహిళ వణికిపోతుంటే, 20,000 కోట్ల రూపాయలకు పైగా ఈ మద్యం మీద వీళ్ళంతా కూడా పన్నులు తీసుకుంటున్నారు. ఈ మద్యం వ్యాపారంలో ఈ చట్టసభల్లో ఉన్న వాళ్ళ సగం మంది మిలాఖత్ అయిపోయినారు. ఆ మద్యం నుంచి వచ్చేటువంటి వసూళ్లకు మరిగిపోయినారు. 70 లక్షల కుటుంబాలు తల్లిదండ్రుల బతుకుని అనాథలైపోతున్నాయి. పిల్లలంతా అనాథలైపోతున్నారు. బతుకు బసుబడిపోతున్నది. పేదరికం కొనసాగుతుంది. బానిసత్వం మగ్గిపోతున్నది. 10,000 మంది మహిళలు చిన్న వయసులోనే భర్తల్ని కోల్పోయి అనాథలవుతున్నారు. లోక్సత్తా ఈ అంశాన్ని ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం తీసుకొచ్చింది. ఇదిగో పరిష్కారం అని చెప్పింది. ఒక్కడికి మనసు వచ్చిందా? ఇక లాభం లేదు. మనమే ప్రజల మద్దతు పొందాలి, బాధ్యత తీసుకోవాలి, గడ్డ నక్కాలి, ఈ మహిళల కళ్ళ నీళ్లు పొడవాలి. అవినీతిని గూర్చి మన శాసనసభలో జరిగిన చర్చ బహుశా ఎక్కడ జరగండు. చర్చ అంటే ఏముంది? నువ్వు తిన్నావు కదా అని చెప్పంటే నువ్వు ఇంకా ఎక్కువ తిన్నావు కదా అని చెప్పాం. అదేగా చర్చ అంటే. ఒక్కడన్నా నేను తినలేదా అని చెప్పేవాడు ఉన్నాడా? ఒక్కడన్నా ఏదయ్యా పోనీ పొరపాటు సర్దిద్దుకుందని చెప్పాడు ఒక్కడున్నాడా? ఆ చర్చలో పాలు మొన్న మాట్లాడేవారు అసలు. ఆ చట్టం పెడితే 2009లోనే ఇదిగో ఈ చట్టం
ప్రత్యేక కోర్టులు, వీళ్ళందరూ ఆస్తిపాస్తులు చెప్తా ఏర్పాటు, వీళ్ళ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు అవినీతి పరులైన పాపానికి పిల్లలకు పైసా కూడా రాదన్న భయాన్ని కలిగించే ఏర్పాట్లు కావాలి. ఇదిగో మార్గం అని పెడితే ఇప్పటిదాకా అదే పాత సినిమాలో ఒక డైలాగు నల్లు రామలింగ గారిది, మీ పెదేలాగా కనిపిస్తున్నా మాకేం వినిపించట్లేదండి అంటున్నారు. ఈ అవినీతి ఇట్లాగే కొనసాగుతుందండి అని చెప్పన్నారు. అవునండి, ఎన్నికల్లో 30 కోట్లు మాకు సీట్ ఇవ్వడం కోసం ఇవ్వాల్సి వస్తుంది, 50 కోట్లు ఎన్నికల్లో గెలవడం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పార్లమెంట్ అయితే, అసెంబ్లీ అయితే 10 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తినే హక్కు మాకుంది, 100 కోట్లు సంపాదించకపోతే ఎట్లాగా అని చెప్పి అంటున్నారు. నిర్మోహంగా మీసాలు మెలేసి మరీ చెప్తున్నారు, తొడగొట్టి మరీ చెప్తున్నారు. బస్తే మీద సవాల్ అంటున్నారు. మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఏ పార్టీ పేరైనా వచ్చేది మేమే, మాలాంటి వాళ్ళమే, దేశాన్ని దోచుకుంటామని తెగబడి చెప్తున్నారు. ఏ పౌరుషం లేదో తెలుగు జాతికి. ఏ యువత మేలుకోరా మీరు, ఎంతకాలం దేశాన్ని ఏలుకోరా మీరు? ఎల్లకాలం పడిగాపులుగా వస్తుంటారా? బానిసలుగా ఉంటారా? అవినీతికి బలైపోతారా? ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే కళ్ళు మూసి కూర్చుంటారా? లేకపోతే అర్థం పర్థం లేని ఆవేశంతో ఊగిపోయి అరాచకత్వాన్ని తీసుకొస్తారా? తేల్చుకోండి. అందుకే లోక్ సత్తా పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో, అది ఒక్క రాష్ట్రంలో కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, 3 రాష్ట్రాలు కావచ్చు, కానీ 294 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మీరంతా ముందుకు రండి. వీరగంధము తెచ్చినారము వీరులెవరో చెప్పుడి, తేల్చుకోండి వీరులెవరో. ఎల్లకాలం విమర్శిస్తుంటారా? కన్నీళ్లు కారుస్తుంటారా? ధీమాగా ధైర్యంగా రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకుని ఈ వ్యవస్థను మార్చడం కోసం మీరు ముందుకు వస్తారా? వ్యక్తిగతమైన త్యాగాలు సిద్ధపడి తేల్చుకోండి. ఆ త్యాగాలు సిద్ధం కాకపోతే, అందుకు సిద్ధం కాకపోతే, నాయకత్వాన్ని ముళ్ళ కిరీటంగా బాధ్యత తీసుకోవడానికి సిద్ధం కాకపోతే విమర్శించే హక్కు మీకు లేదు. ఈ జరుగుతున్న తతంగాన్ని చూస్తూ మౌనంగా భరించండి, కన్నీళ్లు కార్చండి, నష్టపండి, మీ కుటుంబాలు నష్టపోయేట్టు చేయండి. మీకు 2 వ్యవస్థని మార్చుకుంటారా? ముందు చూపుతో, నిజాయితీతో, సంకల్పంతో, పరిణతితో, అవగాహనతో, సామర్థ్యంతో, లేదా వ్యవస్థ కుప్పకూలుతుంటూ చూస్తూ ఊరుకుంటారా? కుటుంబాలు నాశనం అవుతుంటే వేదన భరిస్తూ కన్నీళ్లు కారుస్తుంటారా? తేల్చుకోండి. మీరు సిద్ధమైతే, తెలుగునాట 9 కోట్ల మంది ప్రజలు సిద్ధమైతే, లోక్ సత్తా పార్టీ అందుకు సిద్ధంగా ఉంది. అధికారాన్ని మళ్ళ కిరీటంగా భావించే లోక్ సత్తా అధికారం అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ బతుకుల్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. నా జీవితంలో ఈ పూట లాభం కోసమో, ఓ పత్రికలో ప్రచారం కోసమో, జనానికి మత్తెక్కించడం కోసమో, కిక్కు తేవడం కోసమో ఒక్కనాడు కూడా ఒక్క అవాస్తవాన్ని, ఒక్క అసత్యాన్ని నా నోటితో శాసనసభలో కానీ బయట కానీ, ఓ అధికారిగా కానీ, పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా కానీ, ఓ పౌరుడిగా కానీ, శాసనసభ్యుడిగా కానీ, ఓ పార్టీ నాయకుడు కానీ ఒక్కనాడు ఒక్క మాట నా నోటి నుంచి ఇంతవరకు అనృత దోషం లేదు. లోక్ సత్తా చెప్పేది ఎలా చేయాలో మాకు తెలుసు. అధికారం లేకుండా ఇల్లు తీసుకొచ్చిన వాళ్ళం, అధికారమే ఉంటే ఈ దేశం మొత్తానికి మార్గం చూపెట్టగలవాళ్ళం. అధికారం లేకుండానే 24 గంటల విద్యుత్ ఎట్లా సాధ్యమో పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళ చెరువుకి వెళ్ళి అడగండి వాళ్ళని. అవినీతి లేకుండా విద్యుత్ ఎట్లా అందించాలో, నష్టాలను ఎట్లా తగ్గించవచ్చో, 24 గంటల విద్యుత్ ఎట్లా సాధ్యమో, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, మోటార్లు కాలకుండా ఎలా చేయొచ్చో అడుగడుగున అవినీతి పరులు, అసమర్థులు అడ్డుకుంటున్నా, ఏ రకంగా సహకరించకపోయినా ఒక ఛాలెంజ్ గా, ఒక సవాలుగా దాన్ని తీసుకుని అధికారం లేకుండా అక్కడ మార్పు ఏమిటో తీసుకొచ్చిన వాళ్ళు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం లేకుండా మార్పులు తెచ్చిన చరిత్ర, ఆ అవగాహన, ఆ ముందు చూపు, ఆ స్పష్టత, అద్భుతమైనటువంటి యువ కిషోరాలు, మహిళలు కలిసొచ్చి పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర ఉన్న అద్భుతమైన ఉద్యమం, ఓ గొప్ప రాజకీయ పార్టీ, దేశ చరిత్రని మార్చే సత్తా, ఆ ధైర్యం,
ఆ చేవ, ఆ అనుభవం, ఆ సామర్థ్యం, ఆ సంకల్పం ఉన్నటువంటి ఏకైక రాజకీయ శక్తి లోక్ సత్తా పార్టీ. అలాగని సందర్భం ఉన్నా లేకపోయినా అయిన దానికి కాని దానికి అందరినీ ఆడిపోసుకునే పార్టీ కాదు. మంచి చేస్తే స్పందించే పార్టీ, చెడు చేస్తే నిర్ద్వంద్వంగా ప్రకటించే పార్టీ, ఏ రకంగా చేయాలో సూచించే పార్టీ. ఎందుకంటే ఈ దేశంలో బిడ్డల బతుకుల్ని బాగు చేయాలన్న ఒకే ఒక్క తపనతో. ఎందరో అడుగుతుంటారు, జేపీ గారు మీకు ఎందుకు సార్ ఇది, ఎందుకు సార్ మీకు ఇదంతాను? అన్నేళ్లు పోరాడారు, 35 ఏళ్ళు, 38 ఏళ్ళు, 39 ఏళ్ళు పోరాడుతున్నారు. తిండి తిన్న రోజు పట్టించుకోరు, వయోభారాన్ని లెక్క చేయరు. జీతం వచ్చినా లేకున్నా, ఆదాయం ఉన్నా లేకున్నా, కుటుంబమైనా కూడా రాత్రి పగళ్ళు ఎందుకు సార్, జనం ఆదరించినా లేకున్నా, పదవులున్నా లేకున్నా ఎందుకు సార్ ఇదని అడుగుతున్నారు చాలా మంది. ఎందుకంటే సోదర, ఎక్కడో మహారాష్ట్రలో పెరిగాను నేను చిన్ననాడు శైశవ దశలో. తెలుగు భాష కూడా రాదు నాకు, మరాఠీ భాష. మా మాతామహులు ఉన్నారని చెప్పని కోస్తాంధ్రలో గ్రామంలో చదువుకు వెళితే నన్ను నిజంగా మొదట్లో మరాఠీ కుర్రాడని హెచ్చరించారు, తెలుగు కూడా రాదని చెప్పిన. తల్లిదండ్రులు కూడా దగ్గరలేరు, వాళ్ళు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నారు. కానీ ఈ సమాజం మనలాంటి లక్షల మందికి మంచి విద్యనిచ్చి మేధస్సు వికసించి ఏర్పాటు చేసింది కాబట్టి ఈవేళ ప్రపంచంలో అద్భుతమైన భావజాలానికి మనం శ్రీకారం చుడుతున్నాం. ఈ దేశంలో అనన్య సాధ్యమైన మార్పుల్ని ప్రజలు అధికారం ఇవ్వకున్నా కూడా మనం తీసుకొస్తున్నాం. అధికారమే ఇస్తే నిజంగా భూతల స్వర్గం మన వనరుల్లో ఏమిటో చూపెట్టేటువంటి సాహసాన్ని సంతరించుకున్నాం. ఎందుకు వచ్చింది? నీ కులమేమిటి, నీ తండ్రికున్న ఆస్తి ఏమిటి, నీ తండ్రికి తల్లికున్న చదువేమిటి, వాళ్లకున్న హోదా ఏమిటి, డబ్బేమిటి అని చూడకుండా ఈ సమాజం ఒక పేద సమాజం. ఆనాడు లక్షలాది మందికి పనికొచ్చే విద్యనిచ్చి దేవుడిచ్చిన తెలివితేటలను బయటపెట్టే అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టే ఈవేళ కుటుంబాలను పోషించుకుంటున్నాం, సమాజానికి పనికొచ్చేవాళ్ళుగా తయారయ్యారు. కోటాను కోట్ల మంది పసిపిల్లలకి కేవలం వాళ్ళ పుట్టుక కారణంగా, కేవలం నిరుపేద కుటుంబాల్లో చదువులేని తల్లిదండ్రులకి, అన్నగారిన కులాల్లో పుట్టిన కారణంగా కోటాను కోట్ల మంది పిల్లలకి దేవుడు తెలివితేటలను ఇచ్చినా కూడా ఆ తెలివి బయటపడే అవకాశం లేకుండా చేస్తే మనసున్న ఏ మనిషికైనా కన్నీళ్లు రావాలి, గుండె పొంగాలి, మనసంతా కూడా ఆవిరి కావాలి. ఈ వ్యవస్థని మార్చాలన్న సంకల్పం ఒకరోజు కాదు, తాటాకమంటలా కాదు, జీవితం అంతా సగలా దహించాలి. నా గుండెలు దహిస్తోంది సగ. ఈ దేశంలో ప్రతి బిడ్డకి అవకాశాలు రాకపోతే మన బతుకులు వ్యర్థం. ఎన్ని పార్టీల్లో ఉన్నాం, ఏ పదవుల్లో ఉన్నాం, ఎంత అధికారం ఉంది, ఎన్నందులో కూడా సంపాదించామని కాదు. ఎంత సంపాదనలున్నా, ఎన్ని పదవులున్నా, మనందరికీ ఉన్నది ఒక్క జీవితం. అందరం చివరికి పోయేది ఆ కాటికే. అక్కడ మిగిలేది ఒక్కటే, ఊరికి ఉత్తరాన సమాధి పురాణ 6 అడుగుల పొడుగున మనందరికీ ఉంది. ఓ బిర్లాకి ఎక్కువ లేదు, ఓ టాటాకి ఎక్కువ లేదు, వాడేదో 3000 కోట్లతో కట్టుకున్నట్టు వాడెవడు ముఖేష్ అంబానీకి ఎక్కువ లేదు. ఆయనకి ఒకటే స్థలం, మనకి ఒకటే స్థలం. కాల్ చేస్తే గుప్పెడు బూడిద, పాతి పెడితే 6 అడుగుల పొడుగున సమాధి. అంతకుమించి ఎవరికి తేడా లేదు. కానీ ఈలోగా ఈ దేశంలో పుట్టిన పాపానికి కన్నీళ్లు కారుస్తుంటే కోట్లాది మంది పిల్లలు. అంతకంటే మనకు అవమానం లేదు, పాపం లేదు. దాన్ని మార్చాలి. విద్య ఒక్కటే సాధన, పనికొచ్చే విద్య. అందుకే ప్రతి కుటుంబానికి అర్థం కావాలి, లోక్ సత్తా పార్టీ మీ పిల్లలకి పనికొచ్చే విద్యని పైసా ఖర్చు లేకుండా అందించి ఏర్పాటు చేసి తీరుతుంది. మనం ఎంత ప్రేమించినా కొంత వయసు గడిచాక, వార్ధక్యం వచ్చాక మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు గతించవలసిందే. జాతస్య మరణం ధ్రువం. సరే, జీవితంతో అనుబంధం ఉంది కాబట్టి కన్నీళ్లు కారుస్తాం, మనసులో జ్ఞాపకాలు మిగుల్చుకుంటాం. కానీ లోకానికి పెద్ద ముఖ్యమైనది కాదు, అది మనకు ముఖ్యమైనది. మనం బాధపడ్డ తమాయించుకుంటాం, ఎందుకంటే మనకి జరగవలసిందే. రేపొద్దున మన పిల్లలకి ఆ కన్నీళ్లు తప్ప. ఎందుకంటే ఇది నివారించలేనటువంటి బాధ. పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి బిడ్డకి వచ్చే బాధ. పుట్టిన మరుక్షణం నుంచి మనం వేగంగా పరుగులెడుతున్నాం. ఎక్కడికి? ఆ సమాధిని చేరుకోవడం కోసం అని, ఆ జీవితం అంతం కావడం కోసం అని చెప్పాలి. ఇది మనందరికీ తప్పదు. కానీ అకాల మరణం ఉందే,
అనవసరమైనటువంటి కష్టం ఉంది, నివారించదగ్గ జబ్బులున్నాయి. టీకాలు లేకపోతే బిడ్డకి కళ్ళు లేకుండా పుడితే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? సకాలంలో మనం సరిగ్గా పట్టించుకోకుండా అనవసరం వేదనకు పడి పక్షవాతం మరొకటి వస్తే అంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉందా? నివారించదగ్గ బాధలకి ఈ దేశంలో కోటాను కోట్ల మంది గురవుతున్నారు. ప్రపంచంలో మరెక్కడ ఏ దేశంలో ఇన్ని వ్యతలు లేవు నివారించదగ్గ బాధలు. ఈ రెంట్ కోసం ఊపిరిగా బతుకుతున్నా మనమంతా లోక్సత్తా కార్యకర్తలు. ఈ రెంట్ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కావాలి, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించాలి, ఈ దుర్మార్గపు రాజకీయాన్ని అందుకోసం అంతం చేయాలి. ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అధికారాన్ని ప్రతి గల్లీలో జనం చెంతకి బాధ్యతతో జవాబుదారితనంతో తీసుకురావాలి. ప్రజల బతుకుల్ని పరిపుష్టి చేయాలి, ఈ పన్నుల డబ్బుల్ని సార్థకం చేయాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇస్తే గాని పని జరగని వ్యవస్థలో కాల పరిమితి పెట్టి పని జరగకపోతే భరతం పట్టే వ్యవస్థ రావాలి, జరిమానా చెల్లించే వ్యవస్థ రావాలి. ప్రభుత్వం ప్రజలకి సేవ చేయాలి. అందుకోసం మనం సిద్ధంగా ఉన్నాం. అందుకోసం 18 ఏళ్ళు పోరాటం చేశాం. ఈవేళ మనం ఆనాడు వేసిన మొక్క క్రమక్రమంగా పెరిగి చెట్టు అవుతున్నది. ఆనాడు ఎన్నికల్లో ఓటు వేయకపోతే గర్వంగా భావించే వాళ్ళు, ఖరీదైన బట్టలు వేసుకున్న మధ్యతరగతి వాళ్ళు, నేను ఇంతవరకు ఓటే లేదు సార్ జీవితంలోని వాడు పోజు కొట్టేవాడు. నేను ఇవాళ గర్వపడుతున్నాను, వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు ఓటు వేయకపోతే. అది లోక్సత్తా విజయం. రాజకీయాన్ని పట్టించుకోవాలయ్యా, రాజకీయాన్ని ద్వేషిస్తే లాభం లేదు. రాజకీయం నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం కావాలి. దాన్ని ద్వేషించి రాజకీయాన్ని ద్వేషించడమే జనంలో ఆకర్షణ మార్గంగా ఉండేవాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు. పద్ధతి కాదని చెప్పని ఆనాడు ఎవరు ఒప్పుకోలా. లోక్సత్తా మళ్ళీ రాజకీయం ఒక పవిత్ర వ్యాసంగం. పాలిటిక్స్ ఇస్ నోబెల్ ఎండెవర్ అన్నది అసలు పేటెంట్ చేసింది లోక్సత్తా. ఈ దేశంలో ప్రజలందరికీ అవగాహన తెచ్చింది లోక్సత్తా. ఈవేళ దానికి సమయం వచ్చింది. మనం నాటిన మొక్క ఈవేళ మొక్క వృక్షం అవుతున్నది. ఈవేళ ఫలాలు కాస్తున్నది. ఆ ఫలాలు విష ఫలాలు కాకూడదు. ఆ ఫలాలు ప్రజలకు పనికొచ్చేదిగా కావాలి. ఆ ఫలాలు బింగిగా కాకూడదు. కొత్త రాజకీయం అంటే పరిణితి లేని రాజకీయం కాకూడదు. కొత్త రాజకీయం అంటే మూర్ఖపు రాజకీయం కాకూడదు. కొత్త రాజకీయం అంటే వ్యవస్థను కొల్లబెట్టే రాజకీయం కాకూడదు. కొత్త రాజకీయం అంటే అరాచకత్వం తెచ్చే రాజకీయం కాకూడదు. కొత్త రాజకీయం అంటే జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేది కావాలి, భవిష్యత్తుని మార్చేది కావాలి, వ్యవస్థని గౌరవించేది కావాలి, రాజ్యాంగ విలువను అందరికి అందించేది కావాలి, పేదరికాన్ని తొలగించేది కావాలి, వివక్షలేని సమాజాన్ని సృష్టించేది కావాలి, ఆడపిల్లలకి, మహిళలకి, చిన్నపిల్లలకి రక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ కావాలి. అందుకోసం లోక్సత్తా సిద్ధపడుతుంది. కాచుకోండి తెలుగునాట అన్ని ప్రాంతాల్లో, సిద్ధపడండి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో. నిజమైనటువంటి రాజకీయం, పరిణతి గల రాజకీయం, విద్యత గల రాజకీయం, సామర్థ్యం ఉన్న రాజకీయం, విజయాన్ని సాధించిన అనుభవం ఉన్న రాజకీయం, దేశం పట్ల అణువడుగున స్పందిస్తున్న రాజకీయం, ఉన్న వరులను సద్వినియోగం చేసే రాజకీయం, ఓటు బ్యాంకుల కోసం వెంపర్లాడని రాజకీయం, ప్రజల్ని మభ్యపెట్టని రాజకీయం, తాత్కాలికమైన ఆకర్షణలతో ప్రజల్ని బలిపశువులు చేయని రాజకీయం, మన బిడ్డల బతుకుల్ని బాగు చేసే రాజకీయం, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతి, అవినీతి అంతం, ఆత్మవిశ్వాసాన్ని యువతలో పెంచటం, ఇవి ఆలంబనగా ఉన్న రాజకీయం. అది చేయడానికి నిరంతరం పోరాడడానికి అలాంటి రాజకీయం ఎవరు చేసినా కూడా వారికి అంశాల వారిన మద్దతు ఇవ్వడానికి, ఈ దేశంలో మౌలిక మార్పు తేవడానికి, ఈ ప్రజలకి రాజకీయంలో నేను ఉన్నా లేకపోయినా పర్లేదు, ఓటేస్తే చాలు, పట్టించుకుంటే చాలు అన్న భవిష్యత్తు ఇవ్వడానికి. ఈ రాజకీయాన్ని చాలా బోరింగ్గా, మనకు అవసరం లేదండి, మా పనులన్నీ మాకు అయిపోతున్నాయి, ఏ అన్యాయం లేకుండా, నా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది, నేను కష్టపడితే నాకు భవిష్యత్తుకు భరోసా ఉందన్న నమ్మకాన్ని కలిగించే వ్యవస్థలో రాజకీయాన్ని గురించి మామూలుగా పట్టించుకోకర్లా. కాస్తపాటి ఎన్నికల్లో ఓటేస్తే చాలు, ఆ రాజకీయానికి జీవితానికి సంబంధం అంటే కొంచెం అన్వేషిస్తే చాలు. ఈవేళ రాజకీయం అంటే మనం సినిమాలు కూడా వదిలేసి పెద్ద కళ్ళెట్టు చూస్తున్నాం. ఈ పెద్ద డ్రామా అయిపోయింది. రాజకీయం అంటే ఎంత గందరగోళం చేస్తే, ఎంత విన్యాసాలు చేస్తే, ఎంత పైనుంచి దూకేస్తే, ఎంత పిచ్చి పిచ్చి కోతి చేష్టలు చేస్తే అది రాజకీయంగా చలమణి అవుతున్నది. రాజకీయం బోరింగ్గా ఉన్నప్పుడు, రాజకీయం నా బతుకు పనికొచ్చేది రాజకీయం తప్పితే ఇది ఒక ఆట కాదని భావించినప్పుడు, నా పిల్లల బతుకుల్ని, నా బతుకుల్ని, నా కుటుంబాన్ని నేను చూసుకోగలను నమ్మకం ఉన్నప్పుడు, రోడ్డు మీదకెళ్తే భద్రత ఉంటుంది, నా పిల్లలకు అవకాశాలు ఉంటాయి,
మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అసౌకర్యం ఏమి ఉండదు అన్న నమ్మకం ఉన్నప్పుడు, ఎవడైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది, మంచి చేస్తే గౌరవం ఉంటుంది, వాళ్ళకి బాధలు ఉండవు అన్న విశ్వాసం కలిగినప్పుడు అప్పుడు రాజకీయం చాలా బోరింగ్ ఇష్యూ అవుతుంది. అప్పుడు టీవీ ఛానల్ రాజకీయాన్ని పక్కన పెట్టేసి ప్రజలకు నిజంగా ఆసక్తి ఉన్న అంశాల మీద కడతాయి. ఈవేళ టీవీ ఛానల్ 24 గంటలు రాజకీయమే. రాజకీయం ఏంటంటే వీడాన్ని కొట్టాడు, వాడిని తిట్టాడు, నువ్వు తిన్నావంటే నువ్వు ఇంకా ఎక్కువ తినలేదా, నువ్వు ఈ కులం అంటే నువ్వు ఆ కులం, నువ్వు ఈ ప్రాంతం అంటే నువ్వు ఆ ప్రాంతం. ఈ బూతుల రాజకీయం నుంచి ఈ హైపర్ స్టిమ్యులేషన్ ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జేపీ గారు మీరు బ్రహ్మాండంగా చెప్పారు సార్, కానీ ఆలోచించే రీతిలో ఉంది సార్, అది లాభం లేదు. ఆలోచించే రీతిలో రాజకీయం వద్దట, తెగ బూతులు తిడితే రాజకీయం అట. సిగ్గుందా మనకేమన్నా? సమాజానికి సిగ్గుందా? ఈ రాజకీయానికి ప్రజల్ని ఆలోచింపజేసేది, ప్రజల్లో స్ఫూర్తిని నింపేది, ఆత్మవిశ్వాసాన్ని పెంచేది, అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని తెచ్చేది కావాలా మనకి? తంపులు పెట్టేది, జనాన్ని దోచుకునేది, విభజనలు సృష్టించేది, మారణ హోమాన్ని పెంచేది, మన బిడ్డలకి ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మజనులతో కుగ్గిపోయేట్టు చేసే రాజకీయం కావాలా మనకి? రాజకీయం సినిమా కాదు నాన్న, రాజకీయం సినిమాలో డ్రామా కాదు, రాజకీయం నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో ఉత్కంఠతో చూసేది కాదు. రాజకీయం నా బతుకుల్ని గురించి, మీ బతుకుల్ని గురించి, మన అందరి బతుకుల్ని గురించి, బయట ట్రాఫిక్ను గురించి, మన పిల్లల ఉద్యోగాలను గురించి, స్కూల్లో చదువుల గురించి, హాస్పిటల్లో ఆరోగ్యాన్ని గురించి, నా ఆదాయాన్ని గురించి, సామరస్యమైన సమాజాన్ని గురించి, నా ఆడపిల్ల బయటకు వెళ్తే భద్రతను గురించి, నా మగుడు తాగి రాకుండా వాడికి రక్షణ కల్పించడం నుంచి ఆ తాగుడు మానిపించడాన్ని గురించి. అలాంటి రాజకీయం కావాలి, డోరు కొట్టే రాజకీయం కావాలి, జన జీవితాన్ని నిజంగా మార్చే రాజకీయం కావాలి, మన పనులపై సద్వినియోగం చేసే రాజకీయం కావాలి, నిజం మాట్లాడే రాజకీయం కావాలి, అబద్ధాల ఆట కట్టించే రాజకీయం కావాలి. సోదరా, అబద్ధాల ఆట కట్టించరా, నిజాన్ని నిద్ర లేపరా, ఏల వేయరా ఓరి సోదరా, ఏల వేయరా. తెలుగు నాటుతో మొదలెట్టి భారతీయ సమాజాన్ని మార్చుకోవాలని పిలుపునిస్తూ ఇంత నిజమైన స్పందన, గుండె లోతుల్లోంచి వచ్చిన స్పందన. గంట 3 దాటినట్టుంది. ఎంత 3 దాటిందా? 3:30 అయింది. పాపం మీకు తిండి లేవు, తెప్పలు లేవు, మంచినీళ్ళు లేవు. ఎప్పటి నుంచి ఉన్నారు? 9:30 నుంచి కొంతమంది ఉన్నారు, అవునా? కొందరు 6:30 నుంచి వచ్చారు. అసెంబ్లీలో ఎప్పుడు సమావేశం మనకు తెలియదు కదా. జరిగింది అదృష్టం, సభ జరిగింది అదృష్టం. కొన్ని సందర్భాల్లో కొంచెం అర్థమనస్కంతో ఆపే ప్రయత్నం చేసినా మాట్లాడి ఇచ్చారు అదృష్టం. అదే గొప్ప అయిపోయింది. అందుకే ఈ సభను ఎన్నుకుందాం మనం. అందుకే ఆలస్యమైంది, మన్నించమని వేడుకుంటూ ఆత్మవిశ్వాసంతో కదలండి. గతంలో మనం మర్యాదలు పాటించాం, ఇప్పటికీ మర్యాదలు పాటిద్దాం. కానీ మర్యాద పిరికితనంగా ఎవరన్నా భావిస్తే అది తప్పు. మర్యాదస్తులే గనక గొంతు విప్పితే అలుగొట్టయే ఎరుంగని మహామహితాత్మకుడు ధర్మజుడు కలిగిన నాడు అప్పుడు వ్యవస్థ మారుతుంది. లోక్సభకు ఆగ్రహం వచ్చింది, వ్యవస్థను మారుతాం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని మీ గుడికో, మసీదుకో, చర్చుకో పరిమితం చేయండి, ప్రాంతాల వివాదాన్ని పక్కన పెట్టేయండి. అందరి భవిష్యత్తుకి మార్గాలు ఏర్పరచుకున్న లోక్సత్తా అద్భుతమైన మార్గాన్ని చూపెట్టింది. మీకు తెలియకపోతే ఈ వేల్టది లైవ్ టీవీలో ఉంటుంది, చూసుకోండి. ఎక్కడైనా సరే మీకు యూట్యూబ్ లో ఉంటుంది, మిగతా సందర్భాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి చూపెట్టండి. ఇక నిద్ర లేవండి. వీరగంటము తెచ్చినారము, వీరులెవరో చెప్పుడి, వీరులంతా కూడా ముందుకు రండి, బాధ్యత తీసుకోండి. నాకు వాలంటీర్లు కావాలి, ప్రతి నియోజకవర్గంలో 100 మంది వాలంటీర్లు కావాలి, రాష్ట్రంలో లక్షల మంది యువత కావాలి. యువత మీ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం ఇది. కసి ఉన్నవాళ్ళు, చావ ఉన్నవాళ్ళు, దేశాన్ని మార్చాలని కోరుకునేవాళ్ళు, ఉపాధిని కోరుకునేవాళ్ళు, అవినీతి పట్ల, అన్యాయం పట్ల అసహ్యం పెరిగిపోయిన వాళ్ళు లేవండి. వచ్చే 4 నెలల సమయాన్ని నాకివ్వండి. మొట్టమొదటిసారిగా ఈ కోరుతున్నాను. నిద్ర లేవండి. 4 నెలలు మీవి కాదనుకోండి, 4 నెలలు కాదనుకోండి. ఎందుకు మాడలో చుట్టాను తెలుగున్నాడు. అదిగో ఫోన్ నెంబర్ ఉంది అక్కడ, అదిగో ఫోన్ నెంబర్ ఉంది 8099 333 444. కష్టం కాదు,
8099333444 దానికి ఫోన్ చేయండి, మిస్డ్ కాల్ కొట్టండి, మిమ్మల్ని వాళ్ళంతా కాంటాక్ట్ చేస్తారు. మీరు ముందుకు రండి, మీ సమయాన్ని ఇవ్వండి. సమయం ఒక్కటే చాలదు, సమయం ఒక్కటే చాలదు. ఒక్కసారికి నోరు తెరిచడుతున్నా, నాకు నోరు తెరిచడడం చేత కాదు. నేను నా కన్న తల్లిని ఇంతవరకు భోజనం పెట్టమని అడగల. ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టమని నా కన్న తల్లిని ఈనాటి వరకు అడగల. నేను నా శ్రీమతి ఈనాటి వరకు అడగల. అడగడానికి చేతగాని వాడిని మొట్టమొదటిసారిగా అర్థిస్తున్నా. మీ సంవత్సర ఆదాయంలో 10% లోక్ సత్తా పార్టీకి ఇవ్వండి. వ్యవస్థకు మార్గం చూద్దాం. అదిగో win.loksatta.org, win.loksatta.org చాలా సులభం. దానిలోకి వెళ్ళండి, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేయండి, చెక్కులు పంపించండి, డబ్బులు ఇవ్వండి. ప్రతి రూపాయికి లోక్ సత్తా తెచ్చిన చట్టాన్ని ఇప్పటిదాకా ఉపయోగించాం. అదే చట్టం ప్రకారం మీకు ఆదాయ పన్ను 100కి 100 రాయితీ ఉంటుంది. ప్రతి రూపాయిని కూడా సద్వినియోగించడం జరుగుతుంది. ప్రతి పైసకి లెక్కలుంటాయి. ఇది లోక్ సత్తా సంప్రదాయం, ఇది లోక్ సత్తా సంస్కృతి, ఇది లోక్ సత్తా తీసుకొచ్చిన చట్టం, ఇది లోక్ సత్తా అమలు చేయడం ప్రారంభించింది. మీ సమయాన్ని ఇవ్వండి, వాలంటీర్లు కావాలి. మీ డబ్బులు ఇవ్వండి, వీరగంధం తెచ్చాం, దాన్ని అద్దుకోండి. మీరు రండి, వీర తిలకాన్ని పెట్టుకోండి. మీరు రండి, ముళ్ళ కిరీటాన్ని మీరు పెట్టుకోండి. మహిళలు ముందుకు రండి, ధైర్యంగా వెనకుండా పోకండి. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళ ముందుకు రానివ్వరం తెలియక ముందుకు రండి, మీరు తొచ్చుకుపోండి. యువత లోక్ సత్తా పార్టీకి యువత అంటే నాయకుల కొడుకులు కూతుళ్ళు కాదు, జెండాలు పెట్టే కూలే కాదు, పల్లకీలు మోసే బోయిలు కాదు. ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు, విద్యత ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ముందుకు రండి, వ్యవస్థని మార్చుకోండి. రైతులు ఎన్నాళ్ళు కులం పేరుతో మీరు నష్టపోతుంటారు, ఎన్నాళ్ళు పార్టీలు గుడిగించేస్తారు. మీకు రేట్లు రావాలి. పంట పండించిన పాపానికి మీరు నష్టపోకూడదు. ఇప్పుడే గణాంకాలతో సహా చెప్పాను. రైతుకు మన రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 2.5 ఎకరాలుంటే, ఆదాయం కాదు ఉత్పత్తి, 2.5 ఎకరాలకు 1 హెక్టేర్ భూమికి రైతుకు వస్తున్న ఉత్పత్తి రాయలసీమలో 20,000, 15,000, తెలంగాణలో 21,000, కోస్తాంధ్రలో 30,000. 2.5 ఎకరాలకి మొత్తం వచ్చే ఉత్పత్తి. ఎంతకాలం అయ్యా ఈ బరువు నలిగిపోతారు మీరు? ఎంతకాలం అయ్యా కోట్ల మందికి అన్నం పెట్టి, సమాజానికి కావాల్సిన ఉత్పత్తులను చేసి, పరిశ్రమకు కావాల్సిన ఉడిసరుకులను ఉత్పత్తి చేసి, ఎంతకాలం అయ్యా పంట పండించాక, ప్రకృతిని కూడా తట్టుకున్నాక రేటు రాక ఎంతకాలం కుమిలిపోతారు? ఎంతకాలం పల్లెటూరులో ఉన్న పాపానికి నా పిల్లల బతుకుంటే ఎంతకాలం దగా పెడతారు? లేవండి, మీరు బాధ్యత తీసుకోండి. వ్యవస్థను మార్చే బాధ్యత లోక్ సత్తాది. పిచ్చి పిచ్చి వేషాలు లోక్ సత్తా వేయదు. మీకు రేటు రావాలంటే రిటైల్ చైన్స్ కావాలి, లాజిస్టిక్స్ కావాలి, వినియోగదారు రేటు తగ్గాలి, రైతు రేటు పెరగాలి. బాధ్యతతో ముందు నుంచి దీనికోసం పోరాడింది ఒక్క లోక్ సత్తా మాత్రమే. తాగుడుకు బానిసలవుతున్న మహిళలు, భర్తలు తాగుడు మైకంలో వరసావావి కూడా మర్చిపోతుంటే, తాగుడుకు బలైపోతుంటే, వాడు సంపాదించే కొద్దిపాటి డబ్బు కూడా తాగుడుకి ఖర్చు పెట్టి ఇంట్లోకి మీ మీద పడిపోతుంటే నిరంతరం కన్నీళ్లు కారుస్తూ, ఆడపట్టుకు ఎందుకు పుట్టానని కన్నీళ్లు కారుస్తూ వేదన పడుతున్నారే. వితంతువులైపోయి ఎవడో పట్టించుకోక నాకు వీడు 100 పెన్షన్ ఇస్తాడా, వీడు 200 ఇస్తాడని చెప్పని నిరంతరం భయపడుతున్నారే. ఈ భయాన్ని వదలండి. మీ భర్తలకి, మీ కుటుంబంలో మీ కొడుకులకి ఈ తాగుడు బాధ లేకుండా ఉండాలంటే, మీ అందరూ సంపాదించింది మీ పిల్లలకు పనికొచ్చేలా ఉండాలంటే, అన్నింటి మించి మీ పిల్లలకి మంచి చదువు, పనికొచ్చే చదువు, కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే చదువు రావాలని చెప్పంటే ఇదిగో లోక్ సత్తా మీకోసం ఉంది. ఏల వేయండి, వ్యవస్థను మార్చుకోండి. మీరు సిద్ధంగా ఉంటే నేను ప్రాణమంటూ సిద్ధంగా ఉంటాను. వ్యవస్థను మీకోసం మారుస్తాను. అందుకు మీరంతా సిద్ధమవుతారని ఆశిస్తూ, ఎంత ఉత్సాహంతో, ఎంత స్థైర్యంతో, ఇంత సంకల్పంతో ముందుకొచ్చినటువంటి యువతనందరినీ మనసారా అభినందిస్తూ, భవిష్యత్తు మీది. ఇది నాది కాదు, నా కోసం కాదు ఈ పోరాటం, మీ అందరి కోసం. విద్యులైన మనుషులు వ్యక్తి కంటే కుటుంబం మిన్న, కుటుంబం కంటే సమాజం మొత్తం మిన్న అని సమాజం మొత్తాన్ని కూడా తమ పిల్లలుగా భావించేవాళ్ళు నిజమైన విద్యులు.
మా అమ్మాయి రోజు ఈ మధ్యకాలంలో అంటుంది, నాన్నగారు ఇన్నేళ్ల కాలం మీరు పోరాడారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాక ఈ సమాజం అంత తొందరగా వినే పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకింత వేదన పడతారు, కనీసం మీరు ఆనందమన్నా పొందండి అని చెప్పంటే నేను మళ్ళీ తను చెప్తాను, అమ్మా స్నిగ్ధ నీకోసం మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. నువ్వు నాకెంత ముఖ్యమో, నా కడుపున పుట్టావు కాబట్టి, నా జన్యువులు పంచుకున్నావు కాబట్టి నువ్వు నాకు ముఖ్యమే, నీ భవిష్యత్తు కోసం ఆరాటపడతాను. కానీ నువ్వెంత ముఖ్యమో కోట్లాది మంది అవకాశాలు లేని సామాన్యుల పిల్లలు అంతే ముఖ్యం. మన బతుకు, మన పోరాటం, మన ప్రయత్నం, మన కష్టం మన వ్యక్తులకి, మన కుటుంబాలకు మాత్రమే పరిమితమైతే సమాజం భేదదవుతుంది, అందరూ నష్టపోతాం. అందుకే లోక్సత్తా మళ్ళీ చెప్తుంది, నువ్వెంత గొప్పవాడువైనా కూడా, ఎంత పెద్ద మేడ కట్టుకున్నా కూడా, ధీరుభాయ్ అంబానీ లాగా ఆయన కొడుక ముఖేష్ అంబానీ అంత మేడ కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాన్ని కొట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది, నిన్ను కొడుతుంది, నీకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది, ఆ టైఫస్ ఇచ్చేటువంటి ఆ కీటకం నీకు కొడుతుంది, స్క్రబ్ టైఫస్ ఇస్తుంది, ప్రాణాలను తీస్తుంది. నీ కోసం, నా కోసం, మన కోసం ఈ సమాజాన్ని పట్టించుకోవాలి కాబట్టి మొక్కవోని ధైర్యంతో లోక్సత్తా కార్యకర్తలు పోరాడుతున్నారు. మీ అందరినీ కూడా మీకు సల్యూట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఎన్ని కష్టాలను సహించారో, ఎన్ని అవమానాలను సహించారో, ఇంట్లో ఎన్ని నిష్ఠూరాలను సహించారో, ఎంత నష్టాన్ని భరించారో, వ్యక్తులుగా ఎంత సమయాన్ని ఇచ్చారో నాకు తెలుసు. ఎక్కడో బెంగళూరు నుంచి అన్ని పక్కన పెట్టి పొద్దున్న సాయంత్రం పనిచేస్తున్నారు, ఎక్కడో అమెరికా నుంచి అదిగో అక్కడ మన హైమావన్, అది కూడా భవానీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్కూల్ ఫండ్ల కంటే ఎక్కువ చదువుకోవాలి, రాత్రి 3 దీనికోసం పనిచేస్తున్నారు. అదిగో మన శ్రీనివాస్ ప్రొఫెసర్గా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి ఏమయ్యా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని అక్కడ ఏం పర్లేదని చెప్పి వచ్చేసాడు. అదిగో బాబ్జీ, ఎప్పుడే మా తాతలు నేతృత్వ గారు అని చెప్పి తప్పితే పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇదే లక్ష్యం, ఇదే భవిష్యత్ అని చెప్పని నిరంతర పోరాటాన్ని దిగిరి రాత్రి బౌల్లో కష్టపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు మణిదీపాలు, అదిగో మా రామరెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో తెలుసో తెలియకో ఉద్రేకంతోనో ఆవేశాలతోనో ద్వేషంతోనో రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే తెలంగాణ ప్రాంతంలో సోదరులంతా కూడా అన్నిటికీ ఓర్చుకున్నారు, అన్నిటికీ సహించారు. ఎందుకంటే లోక్సత్తా ధర్మం కోసం నిలబడింది, లోక్సత్తా అన్ని ప్రాంతాల కోసం నిలబడింది, లోక్సత్తా యువత భవిష్యత్ కోసం నిలబడింది. మీ అందరికీ నా గుండె లోతుల్లోంచి ఈ జాతి తరపున, తెలుగు ప్రజల తరపున, భారత జాతి తరపున నా గుండె లోతుల్లోంచి మీ అందరికీ నమ్మకాలు తెలియజేస్తున్నాను. మీ పోరాటం, మీ త్యాగం వృధాగా పోదు, మీ కష్టం వృధాగా పోదు, మీ తపన వేస్ట్ కాదు. ఖచ్చితంగా సమయం వచ్చింది, మీరంతా వేసినటువంటి ఆ మొక్కలు, ఆ విత్తనాలు మొక్కలైన వృక్షాలు అవుతున్నాయి. ఇన్నేళ్లుగా మీరంతా చేసిన పోరాటానికి ప్రతిఫలం వస్తున్నది. తెలుగు జాతిలో, భారత జాతిలో చైతన్యం తుడికసలాడుతోంది. ఇదంతా ఆషామాషి కాదని మనకు తెలుసు, కానీ ఈ పోరాటంలో విజయం సాధించేటువంటి ఆ శక్తి, విజయం వచ్చాక దేశాన్ని సమూలంగా మార్చేటువంటి యుక్తి, ఆ సామర్థ్యం ఒక్క లోక్సత్తాకి మాత్రమే సాధ్యం. వచ్చే 6 నెలలు మీవి కాదనుకోండి. మీ శక్తిని, యుక్తిని, మీ డబ్బుని, మీ ఆదాయాన్ని, మీ పలుకుబడిని పణంగా పెట్టండి. మీ కుటుంబాలకి నా మాటగా నచ్చ చెప్పండి. వారందరికీ నా తరపున క్షమాపణ చెప్పండి. తల్లి, నాన్న, మీ నాన్న, మీ అమ్మ దీనికోసం పోరాడుతున్నారంటే వాళ్ళ కోసం కాదురా, నీ బతుకు బాగుపడడం కోసం. వాళ్ళు అర్థం చేసుకున్న నీ బతుకు సమాజం బతుకు ముడిపడిందని చెప్పండి. తల్లి, నీ భర్త సమయాన్ని ఇస్తుంటే అది కేవలం వాళ్ళెవరి కోసం కాదు తల్లి, నీ కుటుంబం సౌఖ్యంగా ఉండటం కోసం. నీ ఆడపిల్ల బయటికి వెళ్తే అవి భద్రత కోసం అని చెప్పండి. బాబు, మీ భార్య కుటుంబాన్ని మీకు అప్పచెప్పి చాలా సమయాన్ని దేశం కోసం వెచ్చిస్తుంటే ఆమెదో దానివల్ల లాభం పొందాలని కాదు, హాయిగా ఇంట్లో ఎండ కన్నరకుండా హాయిగా ఉండే అవకాశం ఉంది. కానీ నా బిడ్డలతో పాటు మిగతా వాళ్ళ బిడ్డలు బాగుపడాలని కోరిక వచ్చింది. కాబట్టి మీ కుటుంబాలకు నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. మీరు ఈ మాత్రం మూల్యాన్ని చెల్లించండి. ఈ రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, మీరంతా ముందుకు రండి, మీ సమయాన్ని ఇవ్వండి, మీ వనరులు ఇవ్వండి. ఎందుకు ఈ రాజకీయం, కుళ్ళిన రాజకీయం అంతం కాదో, ఎందుకు దుర్మార్గ రాజకీయం సమాధి కాదో, ఎందుకు కొత్త రాజకీయ ఉత్పత్తి కాదో, ఎందుకు దాన్ని ప్రదర్శించడమో మనం చూద్దాం. తెలుగునాడుతో ప్రారంభిద్దాం, ఈ దేశాన్ని మార్చుకుందాం. అందుకు మీరంతా సిద్ధమైనందుకు
మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై లోక్ సత్తా. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడు జయప్రకాష్ గారు లోక్ సత్తా బాబు ఒక్క నిమిషం. కొత్త పాంప్లెట్ ఒకటి, మనం కరపత్రం ఒకటి ఈ కొత్త నినాదాలతో మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని ఆవిష్కరించవలసిందిగా జయప్రకాష్ గారిని కోరుకుంటున్నాను. దాని తర్వాత జాతీయ గీతం ఉంటుంది, దాంతో సభ ముగుస్తుంది. ఆవిరా జనసేనకు నవ్వాలో ఇది సత్యం సోదరా, ఓరి సోదరా ఈల వేయరా, ఓరి సోదరా ఈల వేయరా. అతలాకుతలం అయితే ఆంధ్రదేశ జనమంతా చీకట్లో చిందేస్తూ పాతరాజు సోదరా ఈల వేయరా, ఓరి సోదరా ఈల వేయరా. పడగ విప్పి అధిక ధరలు బుసకొడుతుంటే, పదవి కొరకు మన నేతలు పగటి కలలు కంటుంటే, ఓరి సోదరా ఈల వేయరా, ఓరి సోదరా ఈల వేయరా. నీళ్లు లేవు, రోడ్లు లేవు, లేదు సరిగా ఒక్క పాత నేత కూడా. జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓరి సోదరా ఈల వేయరా. జాతీయ గీతం గజానన్ గారు లేరా అమ్మా? మంచి గాత్రంతో పాడేవాళ్ళు జాతీయ గీతం. సోదరా ఏలవేయరా అన్నారు, అంటే అర్థం సోదరి ఏలవేయ తల్లి అని కూడా. ఇది బంధువులతో తెలుగులోని చంద్ర अनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा.